కొంతమంది స్త్రీలండి, మహిళలు, వాళ్ళు మహారాణులే, మహిళామణులు. స్త్రీ శక్తి ఏంటంటే చాలా తక్కువ మందిలో ఆ శక్తి కనిపిస్తుంటుంది. అంటే వాళ్ళకి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. సరే, ఒకప్పుడు స్త్రీల పరిస్థితి వేరు, ఈరోజు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న మహిళామణులు ఉన్నారు. సో ఈ సందర్భంగా ఒక మహిళామూర్తి కోసం ప్రస్తావించుకోవాలి. ఆమె అందరూ అభిమానంగా తల్లిగా ఆదరించే భువనమ్మ, నారా భువనేశ్వరి గారు. ఒక సీఎంకి కూతురు, ఒక సీఎంకి భార్యామణి, కాబోయే సీఎంకి మాతృమూర్తి. చాలా తక్కువ మందికి వచ్చే అరుదైన అవకాశాలు, ఎక్కడ గర్వం కనిపించదు. ఆవిడ ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. అలాంటి భువనేశ్వరి గారు తనదైన వ్యాపార రంగంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మహిళలకు. భువనేశ్వరి గారిని ఆదర్శంగా ఎందరో మహిళలు ఉన్నారు మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఈమెను కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది భారతదేశంలోనే. భర్తకు చేదోడు వాదోడుగా భువనమ్మ. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో, ప్రజాసేవలో బిజీ. ఇంటిని, వ్యాపారాలను విజయవంతంగా నడిపిస్తున్న నారా భువనేశ్వరి గారు. వ్యాపార రంగంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన భువనమ్మ. దేశంలోనే ప్రముఖ సంస్థగా ఎదిగిన హెరిటేజ్ ఎదుగుదల వెనుక కర్త, కర్మ, క్రియ ఈ భువనమ్మే. మొత్తం 15 కంపెనీలకు డైరెక్టర్గా ఉన్న భువనేశ్వరి గారు. తాను రాజకీయాల్లో లేకపోయినా విమర్శలు ఎదుర్కొన్న భువనేశ్వరి గారు. దుర్మార్గులు అవాకులు చెవాకులు పేలినా తల్లిలా క్షమించేసిన భువనమ్మ. ఈ సందర్భంగా ఒక్కసారిగా ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిండు సభలో అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన ఒక బ్లాక్ డే అంటారు వాళ్ళు దాన్ని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తారు అంటే అదేదో కలయి ఉంటుంది అనుకుంటారు. అంతలా వెక్కివెక్కించిన సందర్భం. వైఎస్ఆర్సీపీ పతనానికి అది నాంది అని కూడా వాళ్ళు మాట్లాడుతుంటారు. ఆ రోజు జరిగిన ఘటన. ఎవరి మీద కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేయకూడదండి. వాళ్ళ జీవితాలని మనకు నచ్చినట్లుగా మాట్లాడకూడదు. అది స్త్రీ అవనియండి, పురుషుని అవనియండి. వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అందులోని తల్లి లాంటి వయసు ఉన్న ఆమెని, తల్లి లాంటి వయసు ఉన్న ఏ మహిళని అసలు అనకూడదు. కానీ తల్లి స్వరూపులైన భువనమ్మని ఆ రకంగా మాట్లాడడం వాళ్ళ పతనానికి నాంది అని. ఇక నాయకత్వ స్కిల్స్ ఆమె సొంతం. విజయవంతంగా హెరిటేజ్ నడుపుతున్నారు. సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. మూడో కంటికి తెలియకుండానే చేసే సాయాలు ఎన్నో అంటారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కు మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు కూడా. ఆవిడ ఎన్ని దానాలు చేస్తారో, ఎంతమందిని ఆదరిస్తారో పక్క వాళ్ళకు కూడా తెలియదట. అందరికీ తెలియపరచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సౌమ్యురాలు, అగ్రెసివ్గా మాట్లాడే పరిస్థితి లేదు. ఆ టైంలో ఇంకొక మహిళ అయితే చంద్రబాబు నాయుడు గారు అలా ప్రవర్తించినందుకు ఎవరండి ఆవిడ? సామాన్యమైన కుటుంబం నుంచి రాలేదు కదా. సాక్షాత్తు భగవంతుల్లా కొలిచే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గారాల పట్టి ఆవిడ వచ్చిన నేపథ్యం మామూలుగా లేదు. సామాన్యమైన స్త్రీ కాదు ఆమె. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని దేవుళ్ళ చూస్తుంటారు కోట్లాది మంది ఈరోజు కూడా. రాముడు ఎవరంటే ఎంటోడు, కృష్ణుడు ఎవడైతే ఎంటోడు, దుర్యోధనుడు ఎవడయ్యా అంటే ఎంటోడు. అంత ముద్దుగా ఎంటోడు అని పిలుచుకుంటేవారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చింది నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ. ఏ రోజైనా ఆవిడ అగ్రెసివ్గా మాట్లాడడం కానీ, లేకపోతే రాజకీయాల్లో కలగ చేసుకోవడం కానీ, ఆవిడ మీద ఏవైనా అవినీతి ఆరోపణలు కానీ ఒక్కరన్నా చూసారా? ఒక్కరన్నా విన్నారా? ఆవిడ బయటకు వచ్చిన పేరేంటి? ఆ రోజు అక్కడ దుర్మార్గపు ధృతరాష్ట్ర సభ జరిగినప్పుడు వాళ్ళు వర్ణించేది ఆ రకంగానే వర్ణిస్తారు కాబట్టి అయ్యో మాటలు నేను చెప్తున్నాను. అది ధృతరాష్ట్ర సభ జరిగింది కాబట్టి ఆ రోజు ఈవిడ పేరు బయటికి రావాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా పెద్ద మనసుతో తల్లిలాగా ఎవడ పాపాన్ని ఆడేపోతాడు. నేనేంటో నాకు తెలుసు, నేనేంటో నా భర్తకి తెలుసు. ఎవడో ఏదో అవాకులు చెవాకులు అంటే దాని గురించి కుంగి కృషించిపోయే
అలాంటి బ్లడ్ కాదు నాదని చెప్పి ఆవిడ చెప్పకనే చెప్పింది. ఎంతమందికి ఉంటాయండి ఆ గట్స్? ఇంకొకరైతే కుమిలిపోతారు ఇంట్లో కూర్చుని. ఆవిడ అలా చేయలేదు. భర్త జైల్లో ఉంటే ఒక శక్తిలా బయటకు వచ్చింది ఆవిడ. పార్టీ కోసం నిలబడింది. నేనున్నానన్న భరోసా ఇచ్చారు ఆవిడ. చాలా తక్కువ మందికి కదా ఈ ధైర్య సాహసాలు ఉంటాయి. అందుకే ఈరోజు భువనమ్మ గురించి మాట్లాడుతున్నాం. ఇక ఎన్టీఆర్ రెండో కుమార్తె భువనేశ్వరి. ఒక ముఖ్యమంత్రికి కూతురు, ఇంకో ముఖ్యమంత్రికి భార్య, రేపు కాబోయే ముఖ్యమంత్రికి తల్లి. ఎందుకంటే లోకేష్ గారే వారసుడు కాబట్టి ఆయనకి ముఖ్యమంత్రి అవకాశం వస్తే తల్లి. ప్రపంచంలో ఎవరికీ దక్కని వరం ఇది, కాదంటారా? ప్రపంచంలో ఎక్కడన్నా ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది, ఉంటారేమో, కానీ చాలా 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 తక్కువ మందికి వస్తుంది. అందులో ఫస్ట్ మార్కులు కొట్టేసిన భువనమ్మ. ఆ వ్యక్తిత్వం కానీ, ఆవిడ మంచితనం కానీ, ఆ మాట తీరు కానీ, ఎంత ఆప్యాయంగా ఎంత అభిమానంగా ఆవిడ పలకరిస్తారో. నవ్వుతా, చిరునవ్వు ఎప్పుడు చెరగదు. ఏ రోజు ఆవిడ కుంగిపోలేదు. ఓటమిలోని జయంలోనూ ఆవిడ ముందుకు సాగింది మొక్కవోని ఆత్మవిశ్వాసంతో. ఏ రోజు రాజకీయాల్లో అడుగు పెట్టలేదు. భర్త జైల్లో ఉన్నా కుంగిపోలేదండి. పార్టీ కోసం నిలబడింది ఆవిడ. అందరితోటి ఆప్యాయంగా మాట్లాడుకుంటా, మేమున్నాం మీకెందుకు, ఆయన వస్తారు పెద్ద ఆయన, ఇబ్బంది పడకండి అని చెప్పి ముందుకు సాగిన వీర మహిళ ఆవిడ. ఇక చంద్రబాబు సక్సెస్ వెనుక భువనేశ్వరి గారు. బాబు అరెస్టు సమయంలో శివంగిలా ముందుకు దూకిన భువనమ్మ. యావత్ పార్టీకి ధైర్యం నింపిన ధీశాలి. ఆ సమయంలో అనేక కార్యక్రమాల్లో ఆవిడ చాలా చురుగ్గా పాల్గొన్నారు. మేమున్నామన్న భరోసా ఇచ్చారు. అది ముఖ్యం. ఆ టైంలో పార్టీ ఏమవుతుందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిపోయారు. లోకేష్ గారు చిన్నపిల్లడు, ఇంకా అంత అనుభవం లేదు. ఎలాగ పార్టీ ఏమవుతుంది, ఆయన బయటకు వస్తారా రారా, ఇలాంటి టైంలో ఎంత టెన్షన్ ఉంటుంది. ఆవిడ ఏమీ టెన్షన్ పడలేదు. దీశాల్లా శివంగిలా దూకారు రాజకీయ రంగంలోకి. మళ్ళీ తర్వాత సైలెంట్ అయిపోయారు. అది భువనమ్మ అంటేనే. కష్టం వచ్చినప్పుడు వీర మహిళలాగా ఆవిడ ఝాన్సీ రాణిలాగా రోడ్డు మీదకి వచ్చారు. ఇంకా ఇప్పుడు చూడండి, అది ఒక పార్ట్. తాజాగా స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపించాయి. ఆరంభంలో సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. మధ్యాహ్నానికి మార్కెట్ వెనక్కి వెళ్ళింది. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ ఇంట్రాడ్లో 10% పైగా లాభాలు. ఈ పెరుగుదలతో ఇన్వెస్టర్లు ప్రమోటర్లు లాభాలు పొందారు. హెరిటేజ్ ఫుడ్లో ప్రమోటర్స్ వాటా 30% కంటే ఎక్కువ. ఈ కంపెనీని స్థాపించింది నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతం ఆయన కంపెనీలో ఎలాంటి పదవి లేదు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు కంపెనీలో అధిక వాటా కలిగి ఉన్నారు. భువనేశ్వరి వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కోడలు బాలకృష్ణ గారి కుమార్తె నారా బ్రాహ్మణి గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇందులో పనిచేస్తున్నారు. అయితే నారా భువనేశ్వరి వద్ద 2,26,11,525 షేర్లు ఉన్నాయండి. ఆవిడ స్టాక్ మార్కెట్ని షేక్ చేసింది. ఈవిడ ఒక్క రోజులో 10% పెరగడంతో సంపద 117 కోట్లు పెరిగింది. ఆవిడికి ఒక్క రోజులో వచ్చిన లాభం 117 కోట్లు అక్షరాల. మొన్న జూలైలో కూడా ఒక్క రోజులోనే 78 కోట్ల భారీ లాభం. అంటే గడిచిన 2-3 నెలల్లో సుమారు భువనేశ్వరి గారికి వచ్చిన లాభమే 200 కోట్లు. చూడండి, ఒక స్త్రీ ఇంట్లో ఉంచి చేసేది, బయటికి రాకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా, అవినీతి లేకుండా 200 కోట్లు. అంటే స్త్రీ తలుచుకుంటే వ్యాపారాన్ని కుటుంబంలా చక్కదిద్దుకుంటా వెళితే లక్ష్మీదేవి వరిస్తుంది. దానికి నిదర్శనం ఏవి ఈ కట్లు. 200 కోట్లు. ఇక నారా బ్రాహ్మణి వద్ద 4,30,952 షేర్లు ఉన్నాయి. ఆవిడకు వచ్చిన లాభం ఎంత? 2,23,00,000. ఇక నారా లోకేష్ గారి దగ్గర 1,37,553 షేర్లు ఉన్నాయి. సో ఆయనకు వచ్చిన లాభం 52 కోట్లు. ఇక నారా దేవాంశ్ ముద్దుల మనవడు, అతని పేరు మీద 56,070 షేర్లు ఉన్నాయి. లాభం సుమారు 29 లక్షలు. అంటే ఇది ఒక్క స్టాక్ గరిష్ట స్థాయిని బట్టి లెక్కించిన లాభాలు మాత్రమే. ఒక రోజులోని స్టాక్ ధర మారుతుండటంతో లాభాలు కూడా భారీగా మారుతున్నాయి. ఇదండి భువనమ్మ అంటేని. భువనమ్మ ఆవిడ చూడండి, లక్ష్మీకళ తొణికిసలాడుతుంది. భువనమ్మ అంటే తల్లిలా చూస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వాళ్ళని తల్లిలాగే ఆదరించాలి.
అందులో వేరే వక్ర దృష్టితోనో మన లాభార్జన కోసమో లేకపోతే మన రాజకీయాల కోసమో తప్పుడు పేలాపలను పేలి ఈరోజు చిక్కుల్లో పడద్దు. భువనమ్మ అందరికీ తల్లితో సమానం. ఆ రకంగానే ఆలోచించండి. మీ తల్లి కూడా, మీ తల్లిగారు కూడా మిగతా వాళ్ళకి తల్లితో సమానంగానే చూడాలి. స్త్రీమూర్తికి ఎక్కడ ఆదరణ దొరుకుతుందో, ఎక్కడ గౌరవం పెరుగుతుందో అక్కడ సమృద్ధిగా సమిష్టిగా ఆ ప్రాంతం ఉంటుందండి. అది ఎవ్వరు కూడా మర్చిపోకూడదు. ఒక్క రోజు కోసమో మన ఒక్క నోటి దురద కోసమో ఏదో మాట్లాడి ఎవరెవరినో ఏదేదో అని ఆ దురద తీర్చుకోగలరేమో తప్పించి వాళ్ళకి జరిగేది ఏమీ లేదు. ఆ సక్సెస్ ఎప్పుడు కూడా వాళ్ళు కాలింగ్ బెల్ నొక్కుతూనే ఉంటుంది. నారా కుటుంబంలో, నందమూరి కుటుంబంలో కూడా అదే పరిస్థితి. దానికే ప్రత్యక్ష నిదర్శనం భువనమ్మ.